సూర్యాపేట జిల్లా చివ్వేముల మండలం బీబీగూడెంలో సిమెంట్ ఇటుకల పరిశ్రమలో భారీగా పేలుడు సంభవించింది. పరిశ్రమలోని హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు దాటికి ప్లాంట్కు సంబంధించిన విడిభాగాల శకలాలు, లోహపు ముక్కలు సుమారు 500 మీటర్ల దూరం వరకు గాల్లో ఎగిరిపడ్డాయి. పేలుడు తీవ్రతతో సమీపంలోని చివ్వేముల, మున్యానాయక్ తండ, బీబీగూడెం గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామునే ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా వాళ్ళందరూ కూడా చేస్తారు. దీంట్లో పొద్దున్న తెల్లాసరికి అదృష్టం ఏంటంటే ఇప్పుడు స్కూల్ బస్సులు వస్తాయండి. స్కూల్ బస్సులు ఇప్పుడు ఇటు వచ్చే కల్లా ఎవరికి ఏం కాలేదు, ప్రాణ నష్టం అనేది ఎవరికి ఏం జరగలేదు. వాళ్ళ వర్కర్లు కూడా ఏం జరగలేదు, ఈ దారిలో పోయేటోళ్ళు కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదండి. ఇక్కడ ఇదే రావుస్ కంపెనీ ఉంది, ఇక్కడ యువన్ కిస్టార్ రైస్ మిల్లు ప్లస్ మన బుక్యబాలు కంపెనీ ద్వారా మా కండ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా కలెక్టర్ గారు కూడా మాకు సంబంధించిన కనీసం కలెక్టర్ గారు కూడా ఇట్లా